హలో ఫుడీస్, బ్యాచిలర్స్కి, హౌస్ వైఫ్స్కి నార్మల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో. గోధుమ పిండి కొంచెం ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకొని వాటర్ పోసుకొని బాగా మనం దోశ బ్యాటర్ ఎలాగైతే కలుపుతామో అలాగా నీట్గా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండాలంటే ఎక్కడే కానీ చిన్నవి కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. బాగా నీట్గా కలుపుకొని ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని నీట్గా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా ఉప్పు కలిసేంతగా బాగా కలిపేసి దాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత కొంచెం సోడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దాన్ని బాగా కలుపుకున్నాక దోశ పెనంని బాగా వేడి చేసుకొని మనం మామూలుగా దోశ ఎలా అయితే వేస్తామో అలాగే కొంచెం పల్చగా బాగా మందంగా వేసుకొని దాని మీద ఆయిల్ని పైనుంచి స్ప్రెడ్ చేసుకోవాలి. 4 పక్కల దోశ బాగా కాలిన తర్వాత నీట్గా దోశను తీసి ఇంకో పక్క వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకుంటే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో రుచికరమైన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ. పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకే.